ఆయన కోరుకున్నట్టు జరిగేలా చేయాలి కదా. యా ఆఫ్ కోర్స్ చెయ్యాలి బావా. అందుకే ఆ బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు బావా. మా అత్తయ్య కాసేపట్లో ఇక్కడికి వస్తుంది వీరు. అదేంటి బావా, ఆవిడెలా వస్తారు? అంటే ఐ మీన్ అత్తయ్య గారికి ఆవిడంటే చాలా ద్వేషం కదా. పెద్దమ్మకి నేనంటే కూడా కోపమే కదా వీరు. అయినా మేనేజ్ చేస్తున్నాను కదా. నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అంటే సింపుల్. అత్తయ్య వచ్చిన విషయం పెద్దమ్మకి తెలియకూడదు. అత్తయ్య పెద్దమ్మ కంట్లో పడకుండా నువ్వే మేనేజ్ చేయాలి. నేనెలా మేనేజ్ చేస్తాను బావా? ఫంక్షన్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది నువ్వే కదా వీరు. సో నువ్వే మేనేజ్ చేయాలి. చూడు, నీకు మన వాళ్ళందరి కోఆపరేషన్ ఉంటుంది. అది కాదు బావా. వీరు, ఈ ఫంక్షన్ గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరగాలంటే నువ్వు నేను చెప్పినట్టు మేనేజ్ చేయాలి. లేదంటే నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. నీకు బ్యాడ్ నేమ్ రాకూడదనే నా తాపత్రయం. నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు. ఐ నో వీరు. ఆల్ ది బెస్ట్. బామర్ది, బావా శ్రీకాకుళం నుంచి తెప్పించిన తాజా పళ్ళ రసం అనుకుంటా. మరే అదిరిపోయిందా? బెదరు ఈ ఫ్రూట్ జ్యూస్ నాకు అనుకున్నాను, నీకేనా అర్థమైపోయినది. తీసుకో బెదరు, తీసుకో. తాజా పళ్ళ రసం శ్రీకాకుళం నుంచి వచ్చింది. తాగే, తాపిగా తాగే. అమ్మో బాగా ఏటో అనుకున్నాను, చాలా డేంజర్. కాఫీ తాగి కంటెంట్ క్రియేట్ చేసినట్టు ఇప్పుడు కూల్ డ్రింక్ తాగి వీరు కింద కొంపడెట్టేసాడు. తాగే. నేను చెప్పాను కదా బ్రో, ఇదంతా రుద్రబాబు స్క్రీన్ ప్లే అని. చూసావా నిన్నెలా ఇరికించేశాడో? ఇప్పుడు ఏం చేస్తావు? తన గురించి చెప్తే ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది, చెప్పకపోతే రుద్రబాబు అనుకున్నదే జరుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు బ్రో? రుద్ర అనుకున్నదే జరిగేలా చేస్తాను బ్రో. రుద్ర నిరికించడానికి ఈ అవకాశం పోతే నాకు వేరే అవకాశం వస్తుంది. కానీ ఈ ఫంక్షన్ డిస్టర్బ్ అయితే నేను కోరుకున్నది నా చేతికి రాదు. నాకు కావాల్సింది జరగటం నాకు ముఖ్యం. కంగారు పడకండి అమ్మా, వెళ్దాం పదండి. ఓ మై గాడ్, వీళ్ళు అన్నంత పని చేశారు బ్రో. చూసావా, ఆవిడని తీసుకొచ్చేశారు. నాకు కనిపిస్తోంది కదా ఇషిక, నీ రన్నింగ్ కామెంటరీ ఎందుకు? కామ్గా ఉండు. వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్ చేస్తున్నాను. రండి, మీరేం కంగారు పడకండి, అందరూ హాల్లోనే ఉన్నారు. చూడండి, మనం ఎవ్వరికీ కనబడం. నేను తీసుకువెళ్తాను కదా, పదండి. రండమ్మా. ఆగండత్తయ్య. మీరు ఇటువైపు నుంచి రావడం ఏంటత్తయ్య? వీధి గుమ్మ నుంచి అయితే ఎవరైనా చూస్తారేమోనని నేనే ఇటు నుంచి రమ్మన్నాను సార్. గంగా, తను ఈ ఇంటి ఆడపడుచు, అంటే ఈ ఇంటి మహాలక్ష్మి. ఈ ఇంటి మహాలక్ష్మికి దొంగదారిలో రావాల్సిన అవసరం లేదు. తనింటికి తాను సగౌరవంగా రావాలి. రుద్ర, నాకు ఇక్కడి వరకు రావడమే చాలా కంగారుగా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను వెనక్కి వెళ్ళిపోతాను. నాకు ఈ వేడుక చూసే అదృష్టం లేదనుకుంటా. అత్తయ్య, నా మాట మీద మీకు నమ్మకం లేదా? అది కాదు రుద్ర. మరి అమ్మగారిని లోపలికి ఎలా తీసుకొస్తారు సార్? చెప్తాను.
వీరు బావా మనం గమనిస్తున్నామని చూసేశారు బ్రో. ఇప్పుడు ఏం మెలక పెడతాడో. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏంటి బావా పిలిచావు? వీరు మా అత్తయ్య. అత్తయ్య తిను వీరు, ఈ ఇంటి అల్లుడు. నమస్తే బాబు. నమస్కారం అండి. అండి ఏంటి వీరు, పిన్ని అని పిలు. బంధాల్ని కలుపుకోవాలి. నమస్కారం పిన్ని గారు. అత్తయ్య నిన్ను వీరు ఈ ఇంట్లోకి సగౌరవంగా తీసుకొస్తాడు. అంతేకాదు ఈ ఫంక్షన్లో నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా వీరుదే. ఏ వీరు, అంతే కదా? ఆహా ఆ చెప్పాను కదా అత్తయ్య, మన వీరు ఉండగా మనకు ఎలాంటి టెన్షను అక్కర్లేదు. తను కూడా ఏదో కంగారుగా కనిపిస్తున్నాడు రుద్ర. మొదటిసారిగా ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరికైనా కాస్త కంగారుగా ఉంటుంది కదా అత్తయ్య, అందుకే కంగారు పడుతున్నాడు. అంతే కదా వీరు? మీరు మాత్రం మెయిన్ డోర్ నుంచే రావాలి. వెళ్ళండి. పదండి అమ్మా. ఏంటి బావా ఇది? నాకేం అర్థం కావట్లేదు. వీరు అవన్నీ నేను నీకు చెప్తాను కదా, నువ్వు ఫస్ట్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళు. సార్ మీరేం చేయబోతున్నారు? అరే నీకెందుకు కంగారు? కంగారు పడాల్సింది వీరు కదా, పడుతున్నాడు. వెయిట్ అండ్ వాచ్. ఏంటో హలో సీనియర్, బాగున్నారా? బాగున్నానో లేదో అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. అరే కడుపెట్టండి, కిలోమీటర్ దూరం పెరిగిపోయింది. బోల్డ్ అనే రహస్యాలు ఉన్నాయరా నీకెందుకో? మీద ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చానండి. ఏంటి నువ్వు ఉద్యోగం ఆడుతున్నావా? కాదండి, కార్తిక్ గారు ప్రమీల మేడంని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి, సీక్రెట్. ఇంకో సీక్రెటా? ఇవాళ నేను పొట్ట పగిలి చచ్చిపోలే ఉన్నాను.